హాయ్, గుడ్ మార్నింగ్. తిన్నారా? వరలక్ష్మి వ్రతం, రాఖీ అన్నీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది కదా. దోశ దోశ తింటున్నాను. మీరేం తిన్నారు? గంగాజీ ఉయ్యాలు ఊగుతాం భలే ఉంది. అసలు వైజాగ్ అంతా బాగుంటుంది కదా. ఎంత నచ్చిందో నాకు అది. చాలా చాలా బాగుంది. నిన్న మా భీమవరంలో వంటగదిలో చెమటలు పట్టేసి మన పరిస్థితి అలా ఉండేది. అక్కడ ఫుల్ ఎంజాయ్ అనమాట. కూతురు అంటే అంతే మరి. బాగుందమ్మా. చూసి విచ్చో ఇవాళ ఆడుతూ పాడుతూ దోశ తింటున్నావు. షన్ను బర్త్డే, రాఖీ, రక్షాబంధన అయిపోయింది. శుక్రవారం పూజ చేసేసుకున్నావు. పెళ్లి పనులు చేసుకుని ఇంటి చక్క పెట్టుకున్నావు. సూపర్ నువ్వు. ఇంకా ఇంకేంటి? శిల్ప అందరూ, లక్ష్మక్క, శిల్ప, ఉష అందరూ బాగున్నారు కదా. సుజాత అక్క. ఈరోజు ఏం చెప్దాం? ఈరోజు నేను చెప్తాను, గుర్తు రావట్లేదు. భోజనాలు కనకమహాలక్ష్మి రోజు భోజనాలు. మొన్న ఒక రోజు నిన్నేమో పంచగట్లకి వెళ్ళాను, మొన్నేమో వెలుపూరు ఎందుకు వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం. నిన్న ఇది గంగాకి వెళ్ళింది అక్కడికి. దానమ్మ నేను కూడా వెళ్ళాను. గంగాజీ దానమ్మ గుడికి నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళా. ఈరోజు మా ఊర్లోని గ్రామదేవత కనకమహాలక్ష్మి గుడి దగ్గర బ్రాహ్మణ పాప పెళ్ళయింది. అక్కడికి రమ్మన్నారు. వెళ్ళగలనో లేదో తీసుకెళ్ళి డ్రైవర్ గారు వెళ్ళిపోయారు. నేను వీలైతే వెళ్తాను. వీలైతే ఏంటి, ఎవరొకరు తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు మరి. బాగుంటుంది. అమ్మవారిని చూపించబెట్టి అందరికి బాగుంటుంది. చాలా బాగుంటుంది మా అమ్మవారు. కనకమహాలక్ష్మి, వైజాగ్ కనకమహాలక్ష్మి ఐడియా ఉంది కదా. ఆవిడే మా ఊరే, మా ఊరే ఆడపడితే ఆవిడ. వైజాగ్ కనకమహాలక్ష్మి అని ఫేమస్. ఇక్కడి నుంచి వెళ్ళినదే అని చెప్తారు మా ఊర్లో. కాలదారి కనకమహాలక్ష్మి అని రాసి ఉంటుంది అక్కడ. అవును. మా ఊరి నుంచి కోపం వచ్చి మా మీద వెళ్ళిపోయారండి. మళ్ళీ తీసుకొచ్చి రామ్మ నువ్వు సంవత్సరం అన్ని పండుగలు చేస్తారు. చాలా బాగా చేస్తారు. నేను వెళ్తే కనుక వీడియో చెప్తాను. బాయ్.